నా పేరు హర్షని. ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ వెరైటీ ఎగ్తో ఒక రెసిపీ చేయాలనుకుంటున్నా. ఇన్ని రోజులు ఎగ్తో ఆమ్లెట్, బిర్యానీ అన్నీ చూశారు. ఈరోజు నేను ఒక డిఫరెంట్గా చేస్తున్నా. అదేంటంటే ఎగ్ పొంగడాలు. ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. అందులో మనం ఎగ్స్ని కొట్టేసుకుందాం. ఒక 3 ఎగ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకుందాం మంచిగా. ఇందులో ఫస్ట్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ క్వాంటిటీని బట్టి మనం ఆనియన్స్ని వేసుకుందాం. దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు తీసుకుందాం. కొద్దిగా క్యారెట్ తురుముకొని పెట్టుకుందాము. నెక్స్ట్ కొంచెం టమాటోస్, సన్నగా తరుగుకున్న టమాటోస్. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాము. అది సరిపడే అంత, ఎవరికి ఎంత కారం తినాలనిపిస్తే అంత. కొంచెం కొత్తిమీర, చిటికదంతా ఉప్పు, కొద్దిగా పాలు వేసుకున్నాము. తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకున్నాం. దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత గుంట పొంగడాల ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం హీట్ అవ్వాలి ఇది. తర్వాత ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 డ్రాప్స్ ప్రతి దాంట్లో. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ పొంగడాల బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకోవాలి, ఉడకనివ్వాలి కొంచెం. ఒక 5 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. ఓకే, ఇప్పుడు ఒక సైడ్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, సో ఇది రెడీ అయినట్టే. మనం ఇంకో వైపు కూడా ఇలానే కాల్చుకోవాలి. ఒక 2 నిమిషాలు క్లోజ్ చేసుకుందాం, కింద సైడ్ కూడా కాలుతుంది కాబట్టి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము రెడీ అయిందో లేదో. సో చూడండి, సెకండ్ సైడ్ కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది. సో ఇది రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, వేడి వేడి ఎగ్ పొంగడాలు రెడీ. చూసారు కదా ఎగ్ పొంగడాలు ఎలా తయారు చేసామో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే వేకప్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.